అల్ప విశ్వాసులారా, ఎందుకు కలవరపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు సందేహపడుతున్నారు? ఇన్ని కార్యాలు చూసి కూడా మీరు ఇంకనూ ప్రభు యందు నమ్మిక లేక ఉన్నారా? నా దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి నిన్ను. ఎందుకు కలవరంలో బ్రతుకుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు విస్మయం పొందుతున్నావు? అవసరం లేదు. లోకానికి వచ్చింది నీకు వచ్చిందా? అయితే లోకానికి కీడుగా ఉన్నది నీకు కీడుగా మారిద్ది అనుకోవద్దు. ఎందుకంటే నేను నీ చేయి పట్టుకోనున్నాను. నేను నీ చేయి పట్టుకోనున్నాను. నేను నీ చేయి పట్టుకుంటే నిన్నేదేం చేసింది? నువ్వు దేనికి కృంగిపోతావు? నువ్వు దేనికి భయపడతావు? నువ్వు ఇంకనూ నమ్మిక లేకున్నావా అని అడుగుతున్నాడు నా తండ్రి. ఇంకా నమ్మకం కుదరలేదా? ఇంకా విశ్వాసం కలగలేదా? లేదు నా ప్రభువా, నాకు విశ్వాసం ఉంది. నా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రార్థన చేయండి రాత్రి. నా విశ్వాసాన్ని బలపరచమని, స్థిరపరచమని ప్రార్థన చేయండి. నా దేవుని కార్యాలు చూడబోతున్నారు. ఖచ్చితంగా చూస్తారు, డౌట్ లేదు అందులో. ఈ మాటలు చెబుతుంటే మళ్ళా కొంతమందికి అనుమానం, ఏమో అని. ఆ దరిద్రపు మనసు రానివ్వకండి. పసిబిడ్డల్లాగా నమ్మండి. ఇదిగో ఇస్తున్నాను తీసుకో అంటే చిన్న బిడ్డల్లాగా నమ్మిన వాళ్ళు వచ్చి పొందుకున్నారు. అనుమానించిన వాళ్ళందరూ ఆడే కూర్చున్నారు. ఎవరికి దక్కింది? నమ్మి వచ్చిన వాళ్ళకి దక్కిందా? లేకపోతే అనుమానించి అడుగు కూర్చున్న వాళ్ళకి దక్కిందా? అనుమానించి అడుగు కూర్చున్న వాళ్ళకి దక్కిందా? నమ్మి వచ్చిన వాళ్ళకి దక్కిందా? పెద్దగా ఎవరైనా అలా విశ్వసించిన వారికి రక్షణ దక్కిద్ది. భూమి మీద దేవుని కార్యాలు కూడా దక్కుతాయి. సందేహించిన వాడికి ఏది దొరకదు. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ప్రార్థన. తలలోంచి కళ్ళు మూయండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, నీకు స్తోత్రము. ఈ రాత్రి సమకూడినటువంటి నీ బిడ్డలందరినీ దర్శించి 7 విధములైన విశ్వాసాల గురించి రాత్రి విస్తారంగా మాట్లాడా. కొంతమంది అల్ప విశ్వాసాన్ని కలిగి ఉంటే, కొంతమంది క్రియలేని విశ్వాసం, మృత విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కొంతమంది దయ్యాలు కలిగి ఉన్న విశ్వాసం లాంటిది కలిగి ఉన్నారు. అది లోబడని విశ్వాసం, లొంగని విశ్వాసం, మారని విశ్వాసం. ఎందుకు పనికిరాదు అది. మా విశ్వాసాలు ఇట్లాంటివి కాకూడదు. ఇట్లాంటి పనికిమాలే కాకూడదు. కనాను స్త్రీ కలిగి ఉన్న గొప్ప విశ్వాసం, శతాధిపతి కలిగి ఉన్న ఆశ్చర్యపరిచిన విశ్వాసం, రక్తస్రావము కలిగిన స్త్రీ కలిగి ఉన్నటువంటి ప్రభావాన్ని స్వతంత్రించుకునే విశ్వాసం, అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్న పరిపూర్ణ విశ్వాసం మేము కలిగి ఉండినట్లు మమ్మల్ని బలపరచు. నోవహు విశ్వాసాన్ని బట్టే నీతిమంతుడుగా, నిందారహితుడుగా, కృప పొందినవాడుగా గుర్తించబడ్డట్లే మమ్మల్ని కూడా విశ్వాసాన్ని బట్టి ఆ విధంగా తీర్చగలవని మేము నమ్ముతున్నాం. మా బిడ్డలందరినీ కూడా చైతన్యపరచండి. పిచ్చి పిచ్చి లాజిక్లు వెతుక్కొని, పనికి మాలిన తర్కాలు వెతుక్కొని, ఇది ఎలా జరిగిద్ది, అది ఎలా జరిగిద్ది, ఇది సాధ్యమా, అది సాధ్యమా అని అపహాస్యాలు చేయకుండా విశ్వసించిన వానికి సమస్తము సాధ్యమేనన్న కార్యమును మా బిడ్డల కళ్ళకు చూపించండి. మా కళ్ళకు చూపించండి. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాట అక్షర సత్యమని నిరూపించండి. ప్రభువా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీ బిడ్డల్లో నా ప్రభు కృంగుబాటు తొలగించండి. సమస్యల వైపు చూసే తత్వాన్ని తొలగించండి. భయాందోళనలో నుంచి వారిని విడిపించండి. వారు వేధించబడుతున్న ప్రతి శ్రమ నుండి, వారు కలిగిన దరిద్రత నుండి, నిందల నుండి, అవమానాల నుండి, కేసుల నుండి, అప్పుల నుండి, రోగాల నుండి వారికి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్న విశ్వాసముతో, కృపతో జ్ఞాపకం చేసుకొని వారికి సహాయము చేయమని వారి పక్షంగా ఈ రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభువా, కనికరించు. వారి కన్నీరు తుడు. వారి ఇంట్లో మారని వ్యక్తులు యేసు నామములో మార్పు నొందుదురుగాక, రక్షణ పొందుదురుగాక.
అయ్యా వీరిలో ఎంతమంది నీ సువార్త ప్రకటిస్తున్నారో, నీ పని చేస్తున్నారో, వారి ప్రయాస ఫలించి ఆత్మల రక్షణ కార్యం జరగాలి, అనేక మంది రక్షింపబడాలి. ఈ బిడ్డలు విశ్వాసమందు వేరు పారిన వారై ఉండాలి. మేలు జరిగినప్పుడే కాదు, మేలు జరిగినా జరగకపోయినా, గెలుపైనా ఓటమైనా, కీడైనా మేలైనా ఏదైనా సరే దేవాని యందు స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండునట్లు సహాయము చేయండి. అంతకంతకు బలపరచండి నా ప్రభువా. నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారు కలిగి ఉన్న సర్వ రోగములు వారిని వదిలిపెట్టి పోవునుగాక. వారి బిడ్డల చదువుల్లో తోడై ఉండు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు సఫలత దయచేయి. మొండిగా విశ్వాసంతో పలకాలి. నా దేవుడు నా ఎడల కృప చూపుతాడు, నాకు విశ్వాసం ఉంది, నా దేవుడు నాకు దాచిపెట్టి ఉంచుతాడు, అది నాకు అందేటట్టు చేస్తాడు, నేను దాన్ని స్వతంత్రించుకుంటాను అనేటువంటి విశ్వాసం మాలో దృఢపరచండి, బలపరచండి నాయన. ఎవరెవరు వేటి చేత బాధించబడుతున్నారో వారికి ఆ విడుదల రావాలి, వారు సాక్ష్యం ఇవ్వాలి. అన్నా, నా ప్రభువునందు నేను ఉంచిన విశ్వాసాన్ని నా దేవుడు సిగ్గుపరచలేదు, నా దేవుడు కార్యం చేశాడని గంభీరంగా సాక్ష్యం ఇవ్వాలి. కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ కార్యాలు నెరవేర్చమని ఇక్కడ గ్యాదరైన చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవన బిడ్డలందరినీ దీవించు నా ప్రభువా. ఇంకా ఎంతమంది రక్షణ పొందలేదో వారందరినీ రక్షణలోకి నడిపించు. ఈరోజు సిద్ధపరచబడిన వారందరినీ నిత్య జీవానికి వారసులుగా చేయి. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఎంతమంది అందుబాటులో ఉంది ఈ ఆన్లైన్ ప్రేయర్ లో మాతో పాటు ఏకీభవిస్తా ఉన్నారో వారు కలిగి ఉన్న ప్రతి శోధన, వేదన, దరిద్రత, ఇబ్బంది, శ్రమ, లేమి, కొదువ, కొరత యేసు నామములో తొలగిపోయి సర్వ సమృద్ధి చేత వారు నింపబడి ఆదరించబడుదురుగాక. ఆమేన్. నీ కృప పొందుదురుగాక తండ్రి. ఆమేన్. వారిని కూడా దీవించండి ప్రభువా. వారి సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపండి. వారి మీద ఉన్న కేసులు కొట్టివేయండి, వారి మీద ఉన్న భారములు కొట్టివేయండి. వారు శ్రమల వైపు కాదు, నీ వైపు చూడటానికి వారి కళ్ళు తెరవండి. నీ వైపు చూచి సమస్తాన్ని పాదాల కింద తొక్కి ఉంచడానికి సహాయం చేయండి. బిడ్డలందరినీ పేరు పేరున నీకు అప్పగిస్తున్నా. నా ప్రభువా, నశించిపోతున్న ఆత్మను రక్షించండి. త్రాగుడు, వ్యభిచారం, జోదం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, విగ్రహారాధన, మతోన్మాదం, రకరకాల పరిస్థితులలో, రకరకాల పాపాలలో అనేక మంది నశించిపోతున్న స్థితిలో ఉన్నారు. వారి మనోనేత్రాలు వెలిగించి వారికి సత్య దర్శనం కలిగించి వారు నిన్ను తెలుసుకోవడానికి వారితో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి, కృప చూపండి. అలాగే నా ప్రభువా, నా దేశ రాష్ట్ర మా పరిస్థితులన్నింటినీ చక్కదిద్దండి ప్రభువా. అయ్యా, నా దేశంలో కరువు కాటకాలు, ఈది బాధలు తొలగించండి ప్రభువా. తెగుళ్ల బాధ నుంచి కాపాడండి, యాక్సిడెంట్స్ నుంచి ప్రజల్ని కాపాడండి, ఆత్మహత్యల నుంచి కాపాడండి ప్రభువా. పొలం వేసినటువంటి రైతుకు కన్నీళ్లు లేకుండా కాపాడండి ప్రభువా. అయ్యా, పంటలకు ఏర్పడుతున్న తెగుళ్లను గద్దించండి ప్రభువా. సస్య సమృద్ధి దయచేయండి. పాడి పరిశ్రమను, పంటలను ఆశీర్వదించండి ప్రభువా. ఉద్యోగాలు, వ్యాపారాలు, నీ బిడ్డలకు నా ప్రభు ఆహారపు కొదువ, కొరత లేకుండా కడుపు నిండా పట్టడి అన్నం దొరకడానికి, వారి కుటుంబాల్లో పిల్లలకు పెట్టుకోవడానికి కూడా సహాయం చేయండి. బిడ్డల చదువులు కావాల్సిన ఆర్థిక సమృద్ధిని దయచేయండి ప్రభువా. కుటుంబాల్లో ఉన్న గొడవలు, అల్లర్లు, కలతలు తొలగించండి ప్రభువా. గొడ్రాళ్ల గర్భములను ముట్టండి యేసు నామములో. గొడ్రాళ్ల గర్భములను ముట్టండి యేసు నామములో. వారు స్వస్థత పొందుదురుగాక, వారు సంతానవతులగుదురుగాక యేసు నామములో. వారు గర్భఫలం పొందుదురుగాక యేసు నామములో. కిడ్నీల జబ్బుతో, గుండె జబ్బుతో, లివర్ జబ్బుతో, క్యాన్సర్ జబ్బుతో, HIV వ్యాధితో, లివర్ బలహీనతలతో, గ్యాస్ట్రిక్ సమస్యతో, షుగర్తో, బీపీతో, బ్రెయిన్ సమస్యలతో, ట్యూమర్ సమస్యలతో, బ్లడ్ క్యాన్సర్, రకరకాల సమస్యలతో, పెరాలసిస్, స్ట్రోక్ తగిలి, బ్రెయిన్ స్ట్రోక్ తగిలి, హార్ట్ స్ట్రోక్ వల్ల ఎవరెవరు ఏ విధమైన సమస్యలతో ఉన్నారో ఈ రాత్రి యేసు నామములో వారికి స్వస్థత ప్రకటిస్తున్నా. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగా, బాగుపడుదురుగాక, బ్రతుకుదురుగాక, స్వస్థత పొందుదురుగాక. వారి రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవునుగాక. కిడ్నీ జబ్బులతో ఉన్నవారు కూడా స్వస్థత, స్వస్థత, స్వస్థత. లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ఎక్కడ బ్లడ్ క్యాన్సర్, ఏ విధమైనదైనా యేసు నామములో అది తొలగిపోవాలి. ఆమేన్.
వారి రిపోర్ట్ మళ్ళా చెక్ చేసినప్పుడు మారిపోయి రావాలి. అవునయ్యా. వైద్యులు ఆశ్చర్యపోయి అద్భుతాలు జరగాలి. నువ్వు ఆనాడే దేవుడవు కాదు, ఈనాడు కూడా దేవుడవే. ఆనాడే కాదు, ఈనాడు కూడా నీ శక్తిని చూపగల దేవుడవే. అవునయ్యా. దేవా, మేము నిన్ను మహిమపరచినట్లు నీ బలమైన కార్యాలు జరిగించు. నీ బిడ్డల విశ్వాసంతో తెచ్చిన ఆ నూనె నీ శక్తితో నింపు ప్రభువా. రోగులకు అది రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చున్నాయన. బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాల్లో పసిబిడ్డములు వృద్ధుల వరకు కృపాక్షేమాన్ని కలిగించు. మా అందరి మీద నీ పరిశుద్ధాత్మ అభిషేకమును రానివ్వు. పరిశుద్ధాత్మ అభిషేకము రానివ్వండి. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా. సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నాం. సిద్ధాంత అయోమయం గందరగోళం తొలగించండి. సత్య స్థాపన జరిగించండి. సత్య సంబంధుల్ని వర్ధిల్ల చేయండి. దుర్బోధల్ని అణచివేయండి. నా ప్రభువా, నీకు స్తోత్రములు. ఆమేన్. ఆమేన్. ఆమేన్.